హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోతున్నది మొక్కజొన్న గారెలు. అవి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ మనము ఇవన్నీ మొక్కజొన్నని స్వీట్ కార్న్ తెచ్చి అన్నీ ఒలిచి పెట్టుకున్నాం. ఇప్పుడు వీటిని మనము మిక్సీ పట్టుకున్నాం. ఇవి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాలి. ఇందులో నేను ఒక 2-3 పచ్చిమిరపకాయలు, 2-3 వెల్లుల్లి, అల్లం, 2-3 అల్లం ముక్కలు ఇవి వేసి మనం గ్రైండ్ పట్టుకుందాం. ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్, మంచిగా అంత మెత్తగా కాకుండా అంత పచ్చలు కాకుండా నార్మల్గా చేసుకోవాలి. మనము దీన్ని మొత్తం మనం ఒక గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఇది మనం ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 4-5 స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకుందాం. అంటే ఇది రొచ్చుగా కాకుండా, అట్లనే ఒక 1/2 కప్పు బియ్యం పిండి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు సన్నగా కోసుకొని ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు కొంచెం కలర్ కోసం 1 స్పూను కారము, 1 స్పూను ఉప్పు, కొంచెం జీలకర్ర, వీటిని మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఒకవేళ ఇది రుచిగా అనిపించింది అనుకో, మనం ఇంకిత శనగపిండి కానీ లేకపోతే బియ్యపిండి కానీ యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇది మంచిగా మిక్సీ చేసుకోవాలి. కొంచెం వేసుకుంటా నేను శనగపిండి, కొంచెం అనిపిస్తుంది. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం.
మనము వాటిని డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. దీన్ని మంచిగా కాగనిద్దాము. ఇప్పుడు ఇది ఆయిల్ కాగింది. ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలి. తీసుకొని దానికి కొంచెం లైట్గా ఆయిల్ రుద్దుకొని ఇది దాని మీద పెట్టి మంచిగా ఇట్లా రౌండ్గా ఇట్లా అప్పలాగా వడలాగా అనుకురాదండి. అట్లా రౌండ్గా వచ్చేసి దీన్ని ఆయిల్లో వేసుకుందాం. ఇట్లనే అన్నీ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాలింది. ఇట్లా అన్నీ మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా సిమ్లో పెట్టి మంచిగా సిమ్లో పెట్టకుంటే ఏమవుతుందంటే పైన పైన కాలుతుంది, లోపల కాలదన్నమాట. మనం స్లో ఫ్లేమ్లోనే కాల్చుకుంటే మంచిగా ఇవి నీట్గా కాలుతాయి. ఇట్లనే అన్నీ ఒక్కొక్కటి కాలింది కూడా తీసుకొని ఇట్లా ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు. మంచిగా ఎమ్మడే కూడా మళ్ళీ వేయద్దు, ఎందుకంటే ఇచ్చుకపోతాయి అన్నమాట, ఖరాబ్ అవుతాయి. ఇది ఫస్ట్ది బాగా కాగింది. మనము ఆయిల్ బాగా కాగినాక వేసుకున్నాం కదా, అందుకే ఎమ్మడే అది కాలిపోయింది. అది ఇట్లా జరిగి క్రిస్పీగా కాల్చుకోవాలి. అట్లయితేనే టేస్ట్ బాగుంటాయి. ఇది తీస్తున్నా, ఎంత మంచిగా కాలిందో చూడండి. ఇవి కూడా మనము అదే స్టేజ్ వచ్చేదాకా కాల్చుకుందాం. మంచి స్మెల్ కూడా వస్తుంది. కారం కదా, బాగా క్రిస్పీగా కూడా వస్తాయి. పచ్చికారము అంటే మిర్చి మనం కట్ చేసి కూడా వేసుకోవచ్చు అండి. కానీ చిన్నపిల్లలు ఉన్నారు కదా, కొంచెం తగిలితే వాళ్ళు తినలేరు. అందుకనే నేను అందులోనే మిక్స్ పెట్టేసిన. వాళ్ళకి ఇక తెలియదు అది మనం అది వేసినామని. మంచిగా హ్యాపీగా తినేయచ్చు. ఇది జర టైం ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే క్రిస్పీగా కాలాలంటే మనము ఫస్ట్ ఇవి కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టి లేట్గా కాల్చుకుంటేనే క్రిస్పీగా కాలుతాయి అన్నమాట. కాలినాయి. ఇప్పుడు నేను వీటిని తీసేస్తున్నా. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో, మంచిగా గోల్డెన్ కలర్. మాడ కూడా కొట్టొద్దండి, మాడ కొట్టక ముందుకే తీసుకోవాలి మనము, అట్లయితేనే టేస్ట్ మంచిగా వస్తాయి.
ఇక అట్లనే వీటిని అన్నిటిని మనం ఇట్లనే చేసుకోవాలండి అన్నిటిని. మరి మందం కూడా ఒత్తుకోవద్దు, కొంచెం పలసగానే ఒత్తుకోవాలి. మనము ఇవి మొక్కజొన్న గ్రైండ్ చేసేటప్పుడు అసలు ఒక్క చుక్క కూడా వాటర్ కలపొద్దండి. దాని వాటరే, అదే పచ్చి ఉంటుంది కదా, ఆ వాటరే మస్తు అవుతుంది మనకు. మనం ఒక్క చుక్క కూడా వాటర్ కలపొద్దు, లేదంటే ఇక రుచిగా అయిపోతుంది మనకు, ఇట్లా జారిపోతుంది అన్నమాట మనం వేసుకుందామన్న లోపే. అందుకే మనం ఒక్క చుక్క కూడా వాటర్ కలపొద్దు. ఇంకా మనం పిండి యాడ్ చేసుకోవాలి, అట్లయితేనే మనకు ఇది సరిపోతుంది కటస్టెంట్. ఇప్పుడు మనం ఇవన్నిటిని కూడా ఇట్లనే మనము అన్నీ వేసుకొని వేపుకోవాలి. ఇదే ప్రాసెస్ మొత్తము అంతే. మనం ఇవి తొందరగా మళ్ళీ వేయొద్దు, ఎందుకంటే ఇచ్చుకపోతాయి, చెప్పాను కదా, మళ్ళీ విడిపోతాయి అన్నమాట. కొంచెం అవి గట్టి పడ్డ తర్వాతనే మనము అనాల. మా మమ్మీ చూడండి గారెలు మంచిగా చేస్తుంది. చూసా
మా మమ్మీ వంట మాత్రం చూసే వాళ్ళకి బాగా నచ్చుతాయి అనుకుంటా. నచ్చిన వాళ్ళకి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్. మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా అయినాయో. ఇవి మంచిగా కాలినాయి. మీరు కూడా ఇవి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, బాగుంటాయి.